ఆనంది కాల్ చేస్తుంది. ఆనంది, ఎన్ని రోజులైంది నువ్వు నాకు కాల్ చేసి? నీతో మాట్లాడకుండా నిన్ను చూడకుండా ఉండడం నరకంలా ఉంది తెలుసా? నీ పలకరింపు కోసం ఎదురు చూడని క్షణం లేదు తెలుసా? క్షణం క్షణం నేను అనుభవిస్తున్న మనోవేదనకి నిన్ను కూడా బలి చేయలేక, అలాగని నీతో మాట్లాడలేక నాలో నేను చిత్రవధ అనుభవిస్తున్నాను అశ్విన్. ఆనంది, అసలు నాతో ఎందుకు మాట్లాడట్లేదు ఆనంది? నిన్ను కలిసి మాట్లాడదామన్న ప్రతిసారి నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నేను ఏదైనా తప్పు చేశానా? నాకు తెలిసి నేనే తప్పు చేయలేదే. అలా తప్పు చేసినట్టు కూడా నాకు గుర్తు రావట్లేదు. చెప్పానంది, నీ విషయంలో నేనేమైనా పొరపాటుగా ప్రవర్తించానా? నువ్వు తప్పు చేయడం ఏంటి అశ్విన్? నువ్వే తప్పు చేయలేదు. గాలి, నీరు, నిప్పు ఎంత పవిత్రమైనవో అశ్విన్ కూడా అంతే పవిత్రమైన వాడు. కాకపోతే నా పరిస్థితి తెగిన గాలిపటంలా ఉంది. ఏంటనంది, అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? ముందు అది చెప్పానంది. ఎవడో దుర్మార్గుడు నన్ను మోసం చేసి నా కడుపులో వాడి ప్రతిరూపాన్ని పోశాడు. వాడి పాపాన్ని కడుపులో మోస్తూ నీకు దగ్గర ఎలా అవుతాను అశ్విన్? ఇప్పుడు నీ పక్కన నిలబడే అర్హత కూడా నాకు లేదు. దయచేసి నన్ను క్షమించు. ఆనంది, ఏంటి మళ్ళీ సైలెంట్ అయిపోయావు? ఏం లేదు, నీరసంగా ఉంది అందుకే. అయ్యో అవునా? ఒంట్లో ఎలా ఉంది? పర్లేదా? బాగానే ఉందా? సరిగా తింటున్నావా? మెడిసిన్స్ వేసుకుంటున్నావా? జ్యూస్లు తాగుతూ ఉండు, లేకపోతే నీరసం తగ్గదు. అశ్విన్, చెప్పానంది. అమ్మా నాన్న రేపు మా ఊరికి బయలుదేరుతున్నారు. అవునా? అవును. ఒక 2 రోజులు ఆగి వెళ్ళొచ్చు కదా, నీకు ఒంట్లో బాలేదు కదా? అక్క పెళ్లి పనులు ఉన్నాయని నేనే వెళ్ళమన్నాను. అవునులే, అది నిజమే. రేపు వాళ్ళని ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్దామనిపిస్తోంది. సూపర్ ఆనంది, మంచి ఆలోచన. తీసుకెళ్ళు. నువ్వు కూడా రాగలవా? అశ్విన్, నువ్వు నాతో రావాల్సిందే అని గట్టిగా చెప్పానంది. రాగలవా అని అడగడం ఏంటి? అంటే నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నావు కదా ఆనంది? అయ్యో అలా కాదు అశ్విన్, రేపు నీకు ఏమైనా పనుందేమోనని. నా ఆనంది ఎప్పుడు ఫోన్ చేస్తుందా, తనని ఎప్పుడు కలుస్తానా, తనతో ఎప్పుడు మాట్లాడతానా అని అనుక్షణం ఎదురు చూస్తూనే ఉంటానంది. నువ్వు అడగడం, నేను రాకపోవడమా? ఎంత మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటానా? నువ్వు టైం చెప్పు, గంట ముందే అక్కడ వాలిపోతాను. సరే, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేది నువ్వే ఆలోచించి చెప్పు. ఓకే సరే, ఉంటాను. అప్పుడేనా? కాసేపు మాట్లాడొచ్చు కదా ఆనంది? మాట్లాడాలని నాకు ఉంది, కానీ మాట్లాడలేను. ఎందుకు? అమ్మా నాన్న లోపల ఉన్నారు. రాత్రి పూట ఫోన్లో ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతారు. అర్థం చేసుకో. సరే, ఉంటాను. ఎక్కడికెళ్ళారే? నువ్వు అశ్విన్ తో మాట్లాడుతున్నావని బయట కూర్చున్నాం. అదేంటి? లవర్స్ మధ్య 100 ఉంటాయి, మాట్లాడుకోవడానికి ప్రైవసీ ఇవ్వాలి కదా. అశ్విన్ తో ఇంతకు ముందులా మనసు విప్పి మాట్లాడడం లేదని మీకెలా చెప్పాలి? ఏం మాట్లాడవే?
మా మధ్య కొత్తగా ఏముంటాయి? అన్నీ మీకు తెలిసినవేగా. పేరుకి మాత్రమే ఫ్రెండ్స్. మాతో అన్ని చెప్తున్నావా ఏంటి? అదేంటి అంత మాట అనేసావ్? ఫ్రెండ్స్ అంటే క్యాంటీన్లో కూర్చుని తినడం, వచ్చి పడుకోవడం మాత్రమే అనుకుంటున్నావా? ఫ్రెండ్షిప్ అంటే కష్ట సుఖాలు చెప్పుకోవడం, వీలైతే పంచుకోవడం. సరే సరే, ఇప్పుడేంటి? నేనెందుకు ఇలా ఉంటున్నాను అనే కదా. తెలుసు కదా, కొత్తగా అడుగుతావేంటి? అమృతక్క పెళ్లి గురించి ఆలోచిస్తూ ఈ మధ్య మీతో సరిగా ఉండడం లేదు. పాత కదే, ఎన్నిసార్లు చెప్తావో చెప్పు చెప్పు. ఇప్పుడు మనం మనసు విప్పి మాట్లాడుకుందామా? అవునా? నిజమా? అబ్బో, కొత్తగా మాట్లాడుతున్నావు. అవునే, మళ్ళీ రేపు మాట్లాడుకోవడం కుదరదు. ఎందుకు కుదరదు? రేపు ఉంటానో లేదో తెలియదు కాబట్టి. ఏంటి నువ్వనేది? ఈ రోజుల్లో ఎవరు ఎన్నాళ్ళుంటారో, ఎప్పుడు ఏమవుతుందో ఏమీ చెప్పలేము. నిన్నగాక మొన్న విమాన ప్రమాదంలో 270 మంది చనిపోయారు కదా. జీవితం గమ్యం తెలియని ప్రయాణం లాంటిది. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందో మనం చెప్పలేం కదా. ఇవాళ అనేది నిజం, రేపనేది ఆశ. ఆశ పడుతున్నాము కదా అని అది మనం కోరుకున్నట్టు ఉంటుందా? కాబట్టి ఇవాళ నా మనసులో ఉన్నదంతా మీకు చెప్పుకుంటాను. ఏంటి ఇది? ఏమైంది దీనికి? వేదాంతంలోకి వెళ్ళింది. గాయత్రి, నువ్వు పడుతున్న కష్టం వృధా కాదు. మీ నాన్నగారికి ఆపరేషన్ చేయిస్తావు. నిండు నూరేళ్ళు మీరు సంతోషంగా ఉంటారు. రెజినా, నువ్వు కూడా నీకు నచ్చినట్టు టీవీ న్యూస్లో రిపోర్టర్గా చేస్తావు.